సార్ ఇప్పుడు మన కేసీఆర్ నాని గారు ఉన్నారు కదా, ఉన్నారు. వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారు. ఆయన పైన మీకు అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఇందులో రావడానికి దాని గురించి అభిప్రాయం ఏమైనా? అంటే వాళ్ళకి ఏమన్నా మధ్యలో తేడాలు జరుగుండొచ్చు, అదైతే మనకు అంత పెద్ద తెలియదు. మన జగన్ సార్ వచ్చినాక ప్రభుత్వ స్కూల్ మంచిగా డెవలప్ అయినాయి. అమ్మఒడి పథకం పెట్టిండు. కావాలంటే మీరు గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ స్కూల్ చూడండి, ఒకప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి. వసతులు మంచిగా కల్పిస్తారు, చాలా బాగున్నాయి. విద్యా వ్యవస్థను ఫస్ట్ జగన్ సార్ చేసిందంటే మంచిగా విద్యా వ్యవస్థను డెవలప్ చేసిండు. అంటే కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. ఇప్పుడు జగన్ సార్ ప్రభుత్వంలో కూడా కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. రోడ్లు బాగు చేయలేదు. అంటే గత ప్రభుత్వం నుంచే రోడ్లు బాగాలేదు. 2017 నుంచే మన ఆంధ్రలో రోడ్లు బాగాలేదు. ఇక రోడ్లు బాగు చేయాలి. కానీ జగన్ సార్ మాత్రం చాలా మంచి పనులు చేసిండు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంది సార్? విష్ణు గారిది పర్వాలేదు, మంచిగానే ఉంది. అంటే ఈ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అయితే వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వమే రావాలి. ఎందుకు సార్? ఎందుకంటే చాలా మంచి పనులు చేసిండు. అంటే ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని మిస్టేక్లు జరుగుతాయి కొన్ని చోట్ల. అంటే కొంచెం మన దోమల మందు తక్కువ కొట్టట్లేదు ఈ మధ్యలో. కొంచెం దోమల మందులు ఇట్లా మంచిగా కొట్టాలి. అంతా బాగుంది. జగన్ సార్ ప్రభుత్వంలో అన్ని బాగానే ఉన్నాయి. అంటే నెక్స్ట్ టైం కూడా జగన్ గారే రావాలి. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసినాయి కదా, ఈ రెండు పార్టీల మీద ఏదన్నా అవకాశం ఉందంటారా? అంటే కొంచెం ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది. జనసేన కలిసింది కదా, కొంచెం ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది. కొంచెం సీట్లు తగ్గే ఛాన్స్ వేలు. జగన్ ప్రభుత్వానికి సీట్లు తగ్గుతాయి అంతే, కానీ ఓటు పర్సెంటేజ్ వాళ్ళ పెరుగుతుంది. అట్లా అంటే సీట్లు తగ్గుతాయి తప్ప జనసేన మళ్ళీ గెలుస్తుందని, జగన్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటున్నా నేను. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వస్తాడంట మందు రేటు తగ్గిస్తాడంట. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది 1500 డబ్బులు ఇస్తాడంట. 15,90,000 అట్లా ఇవ్వకూడదు. ఇట్లా అప్పుడు అట్లా ఇవ్వడం వల్ల జనాభా పెరిగిపోతుంది. ఇంకా ఇదివరకు అన్నాడు జనాభా పెరిగితే తప్పేం లేదు అది ఇదని చెప్పిండు మన చంద్రబాబు నాయుడు గారు. అది తప్పది. అదే క్వార్టర్ సీసా 150 ఉండేది 250 చేసిండు. ఈ వీళ్ళు ఏం చేసిరు, యూట్యూబర్స్ చిన్న టీవీ ఛానల్ వాళ్ళు వెళ్ళి బార్ షాపులు కాడ తాగేటోళ్ళు ఉంటారు కదా, ఫుట్పాత్ల మీద తాపి పని పోయేటోళ్ళు ఉంటారు కదా, పోయి ఇట్లా జగన్ రేట్లు పెంచిండు అది ఇదని ప్రజల్లో వ్యతిరేకత తెచ్చారు. కొంచెం వాళ్ళు మీడియంగా తగ్గించారు. ఇప్పుడు మీడియం ఉంది. తెలంగాణలో 150 ఉంటే బీర్ సీసా ఇక్కడ 200 ఉంది. మీడియం ఉంది, మరి ఎక్కువ లేదు తక్కువ లేదు అట్లా. కానీ ఇట్లనే ఉండాలి. ఆయన చేద్దానని చూసిండు. కానీ ఈ ప్రజల్లో కొంచెం మంది మద్యం తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకటే గోల మద్యం రేటు పెంచిండని సోషల్ మీడియాలో. అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రావాలని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ రావాలి. వాళ్ళు వస్తేనే మంచిగా ఉంటది. థాంక్యూ.